ఆయన మన దగ్గర ఇన్నోవా వచ్చింది. ఇన్నోవా ప్రాబ్లం వచ్చేసి బండి స్టార్ట్ అయితే లేదు, క్రాంకింగ్ అవుతుంది కానీ బండి స్టార్ట్ అయితే లేదు. ఒకసారి సెల్ఫీ ఒకటి చూస్తాము. ఇప్పుడు చూడండి బండి స్టార్ట్ అయితే లేదు. కొట్టుపోయి చూడు బండి స్టార్ట్ అయితే లేదు. ఒకసారి ఫీజులు చెక్ చేస్తాము. ఈడ ఫీజులు వస్తాయి, ఈడ కవర్ వస్తుంది, ఆ కవర్ తీసేసి ఫీజులు వస్తాయి. ఇలా ఈ ఫీజులు చెక్ చేసి చూద్దాము. ఒక్క పరాతికి ఈ ఫీజులు అయితే అన్నీ ఓకే ఉన్నాయి అన్న. ఒకసారి బయట చెక్ చేద్దాము. బయట ఫీజులు వస్తాయి, ఆ ఫీజులు అక్కడ ఒకసారి చెక్ చేద్దాము. ఫీజులు చెక్ చేస్తున్నాం చూడండి బయట. ఫీజులు అయితే అన్ని బాగానే ఉన్నాయి అన్న. ఒకసారి ఇంజెక్టర్ పవర్ చెక్ చేద్దాము. ఒకసారి కప్లర్ తీసి ఫస్ట్ ఇంజెక్టర్ పవర్ వస్తుంది చూద్దాం. ఒకసారి ఇప్పుడు ప్రెసింగ్ బల్బ్ పెట్టి చెక్ చేద్దాం. ఒకసారి అలా ప్రెసింగ్ బల్బ్ పెట్టి చెక్ చేసాం. చూడండి సెల్ఫ్ కొడితే పవర్ వస్తలేదు. కప్లర్ పెట్టేదాము. కప్లర్ పెట్టి ఇక్కడ ఇంజెక్టర్ డ్రైవర్ వస్తుంది. ఒకసారి ఆ డ్రైవర్ కాడ చెక్ చేద్దాము. సప్లై డ్రైవర్కి వచ్చేసి ఒకటి మెయిన్ పవర్ వస్తుంది, ఒకటి అర్థింగ్ వస్తుంది, ఒకటి 5 వోల్టేజ్ వస్తుంది. ఒకసారి అది చెక్ చేద్దాము. ఫస్ట్ మెయిన్ పవర్ వస్తుందో చూద్దాము. ఫస్ట్ చెక్ చేద్దాం ఎలా వస్తుందో. నేను నాకే వెళ్తాం మళ్ళీ మర్చి చూడండి పవర్లు అయితే వస్తలేవు, సప్లై వస్తలేదు. ఈసీఎం నుంచి సప్లై వస్తలేదు మనకు. ఈసీఎం నుంచి సప్లై వస్తే మనకు ఇంజెక్టర్ డ్రైవర్ నుంచి ఇంజెక్టర్ పవర్ పంపిస్తుంది. చూడండి ఒకసారి ఒకరి లోపల పోదాము. ఒకరి లోపల ఈసీఎం ఉంటుంది. ఆ ఈసీఎం ఒకరి మనం ఈసీఎం చేంజ్ చేసి చూద్దాము. ఈసీఎం అబ్దుల్ గని నుంచి మనం తెప్పించాడు. ఈసీఎం ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఒకరి కప్లర్ తీసేసి ఒకరి ఈసీఎం వేసి బండి స్టార్ట్ చేసి చూద్దాము. బండి స్టార్ట్ అవుతుందా కాదా. స్టార్ట్ కాకపోతే మళ్ళీ ఇంజెక్టర్ కాడ పవర్ చెక్ చేద్దాము. ఇంజెక్టర్ పవర్ వస్తుందా వస్తలేదా. అట్లే ఆ డ్రైవర్ కాడ పవర్ వస్తుందా లేదా ఒకసారి ఈసీఎం వేసి కూడా చూసుకున్నాము. మనం ఈసీఎం అయితే చేసినాము. ఆ వేరే ఈసీఎం పెడుతున్నాము కప్లర్ పెట్టి. ఈసీఎం కప్లర్లు అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు బయట సప్లై చెక్ చేసుకున్నాం. ఇప్పుడు బయటకు పోయి చూడండి మెయిన్ వస్తుంది. బ్లాక్లో వైట్ మెయిన్ వస్తుంది. ఖాళీ బ్లాక్ కలర్ వైర్లో మెయిన్ వస్తుంది. బ్లాక్లో వైట్ అర్థింగ్ వస్తుంది. ఇలా పింక్ కలర్ వైర్ ఉంటుంది. అలా 0.5 వోల్టేజ్ రావాలి.
వోల్టేజ్ మల్టీమీటర్తో చెక్ చేసాం అది, తర్వాత చెప్పి అది కూడా వస్తుంది. ఒకసారి కప్లర్ పెట్టేసి ఇంజక్టర్ డ్రైవర్కు కప్లర్ పెట్టేసి ఒకసారి బండి స్టార్ట్ చేద్దాము. చూడండి కప్లర్ అయితే పెట్టేసాము. ఒకసారి చూద్దాము సెల్ఫ్ ఒకటి బండి స్టార్ట్ అవుతుందా కాదా. సెల్ఫ్ అవుతుంది. ఎక్సిలేటర్ ఇవి బండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీకు బయట పోయి చూపిస్తా స్టార్ట్ అయినా. బండి అయితే స్టార్ట్ అయిపోయింది.